వస్తాడు. తమకా నమ్మకం ఉంది. రామిరెడ్డిగారి తండ్రిగారు, సుబ్బరాజుగారి తాతగారు మంచి జోస్తీగా ఉండేవారు. కాలపు ఆపేక్షలే వేరు. అందునా ఇందునా కూడా మగసిరి ఉండేది. ఈ కాలం సజ్జార్భకులు. సుబ్బరాజుగారు ఈ తరంలో తప్ప బుట్టారనాలి. ఏ పార్టీ? అన్నాడు సుబ్బరాజు. ఏ పార్టీయో తెలిసిన నర్సయ్య చెప్పాడు. సుబ్బరాజు తలెగరేశాడు. ఓహో అన్నట్టు. నర్సయ్య వెళ్ళిపోయాడు. సుబ్బరాజు ఆలోచిస్తాడని అతనికి తెలుసు. అందుకే ఆ తరువాత 3 రోజులపాటు యథాప్రకారం వచ్చి కూర్చున్నా అడగలేదు. మూడోనాడు ఖర్చుకు తట్టుకుంటారా? అన్నాడు సుబ్బరాజు. నిక్షేపంలా అన్నాడు నర్సయ్య. మర్నాడు 10 మంది మధ్య కూర్చుని కబుర్లు వింటూ నర్సయ్య చూసి సరే అన్నాడు సుబ్బరాజు. ఎవరికీ బోధపడలేదు. చిత్తం. వారం రోజుల్లో దయచేస్తే చాలు అని సెలవు తీసుకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనం చేశాక సుబ్బరాజుగారు పాలెం బయల్దేరాడు. చురుగ్గా అడుగేస్తే అరగంట. పాలేరు దీపం పట్టుకు ముందుకు నడిచాడు. రెడ్డిగారు లోగిలి ముందే వాలుకుర్చీ వేసు కూర్చున్నారు పులిలా. ఆయన వయసు మీద ఉన్నప్పుడు గర్జిస్తే పొలాల్లో కూలీలు జడుసుకునేవారంటారు. ఇప్పుడు వయసే మీద పడింది. అంచేత గర్జన తగ్గించి గురకపెట్టడం మాత్రం దైనందిన వ్యాసంగంగా పెట్టుకున్నాడు. నేటికీ కదిల్తే మనిషి కాదని కదిలించి చూసిన వాళ్లందరికీ బాగా తెలుసు. అతడనేక యుద్ధముల నారియు తేరిన వృద్ధమూర్తి. సుబ్బరాజు రాగానే వచ్చి మడేలు ముక్కాలు పీట వేశాడు. రెడ్డిగారు కుర్చీ తెమ్మన్నారు గాని సుబ్బరాజు ఆలోపలే ఆ పీటమీద కూర్చున్నాడు. వచ్చిన రాచకార్యం చాలా పెద్దదైతే గాని అసలు సుబ్బరాజు కదిలిరాడని రెడ్డిగారికి తెలుసు. అందులోనూ బాగా పొద్దు పోయాక వస్తే ఇక నాంది ప్రస్తావన అవసరం లేదు. ముఖ్యమైన పని అని తెలియజేసే పద్ధతుల్లో సుబ్బరాజుకు ఇష్టమైనదిదే. కులాసా అన్నాడు సుబ్బరాజు లాంఛనానికి మంద్ర స్వరంతో. ముసలాయన నవ్వాడు. చౌదరిగారి ఎలక్షనుకి రావాలి తమరు. ఓపికేదయ్యా అన్నారు రెడ్డిగారు నవ్వి. మీరు వచ్చి కూర్చుంటే చాలు గెలుపు ఖాయమని ఆశపడుతున్నారు. తప్పాప్పులు చెబుదురుగాని, దారి తోచనప్పుడు సలహా చెబుదురుగాని. రెడ్డిగారు మీసాల చాటున మందహాసం చేసుకున్నారు. ఎక్కడికిలే కదిలొచ్చాక కూర్చుంటే చాలు. మీ తాతయ్య పోలికే నీది. సుబ్బరాజు నమ్రంగా నవ్వాడు. మవ్వెందుకు నిలబడరాదు అన్నాడు రెడ్డిగారు. సుబ్బరాజు నమ్రంగా నవ్వాడు. బస్తీలో తన మామగారికి రేవు దగ్గర, బజారు వీధిన, శివాలయం వేపు కొట్లు చాలా ఉన్నాయి కాపలా కద్దెకిచ్చినవి. ఆపైన 2 గోదాములున్నాయి. ఆయన పోడంతో అన్నీ తనకు కలిశాయి. రాజుల సత్రవోటి నడుస్తుంది. మావగారి పాత గుమాస్తా తరచు వచ్చి 3 పాత లాంచీలు చవగ్గా అమ్మకానికున్నాయని, కాని మరమ్మత్తు చేస్తే బాగా ఆటివస్తాయని, తను దగ్గరుండి చూసుకుంటానని పోరుపెడుతున్నాడు. సుబ్బరాజు ఆ సంగతి ఇంకా తేల్చుకోలేదు. బస్తీలో మావగారి పలుకుబడి, ఇక్కడ తన కమతం అంత పెద్దది. ఒడుపు తెలిస్తే దాన్ని ఏలుకోవచ్చు. ఇవన్నీ తెలిసే రెడ్డిగారు ఎలక్షను సంగతి కదలేస్తున్నాడు. నీకా దక్షిణ పొలం వేపు చెక్క కలవకపోతే వచ్చే నష్టమేమిటి? అన్నారు రెడ్డిగారు. సుబ్బరాజు క్షణంలో సగంవేపు ఆయనకేసి చూసి తలవంచుకుని ఆశ్చర్యం చీకట్లో దాచేసుకున్నాడు. అసాధ్యుడు. సంగతి పసిగట్టేశాడు. వాళ్లు పాకులాడుతున్నారు అన్నాడు ఓ క్షణం ఆలోచించి. దేనికి? ఆ పొలం నిన్ను కొనమనా? అంటూ ఫెళ్ళున నవ్వారు రెడ్డిగారు. ఎదుటి మనిషి చమత్కరించినప్పుడు, అది తనకే గురిచేసినప్పుడు సుబ్బరాజు రివాజైన దానికన్నా ఎక్కువ బిగించుకుపోతాడు. చమత్కారాలు, నవ్వడాలు పెద్దవాళ్ల పద్ధతి కావని అతనికో నమ్మకం. రెడ్డిగారు అతని వంక పరీక్షగా చూసి తేలిగ్గా నాలిక్కరుచుకుని, నువ్వెతే హుషారుగా వద్దును అన్నాడు. సుబ్బరాజు మందహాసం చేశాడు. నేను రావడానికి 2 షరతులున్నాయి. నా మాటాలకించి సరే అంటే చెబుతా. మొదటిది నువ్వు నిలబడ్డావనుకో అని ఆగారు రెడ్డిగారు. సుబ్బరాజు మాట్లాడలేదు. 1 నిమిషం నిశ్శబ్దం ప్రవర్తిల్లింది. రెండోది చెప్పండి. శభాష్. అద్గదీ మాట. ఈరాయి చుట్టోటందుకో అంటూ లేచి కండువా సరిచేసుకుని ఉత్సాహంగా నవ్వారు రెడ్డిగారు. చుట్ట ముట్టించి తృప్తిగా 2 పట్లు పీల్చి పొడి దగ్గు దగ్గి ఆరంభించాడు. నేను ఊసు చెబుతా. నువ్వా కథ విని దాని వైనం చెప్పాలి. సరైన జవాబు తెలిసి కూడా బాగుండదనో, ముసలాయన ఏవనుకుంటాడనో, చచ్చిలా టెదవాలోచనలు బయటికెలా జెప్పటవనో మానకూడదు. మానితే నామీదొట్టే. నువ్వింకా ఎలక్షన్లో దిగలేదు కాబట్టి ఒట్లు, సత్యాల మీద గురుంటుంది. నువ్వు చెప్పే దాంట్లో సబబు సందర్భం లేక అది నా మనసుకు రాకపోతే సరేసరి. చెప్పేదేముంది? ఏమంటావ్? అన్నాడు ఉత్సాహంగా. ఊన్ అన్నాడు సుబ్బరాజు. 1 అసమర్థుడి కథ. రామిరెడ్డిగారు కథ ఆరంభించారు. అనగనగా ఓ పెద్ద బస్తీ, పేరడక్కు. చెబితే ఫలానా ఊరును అవమానించామన్నమాట కన్నా, మిగతా ఊళ్లను వదిలేశామన్న బాధ పీకుతుంది. మ్యునిసిపాలిటిక్స్క పారాల పుస్తకాలు రాయదల్చుకున్న వాడు ఆ ఊరెల్లాలి. ఏ ఊరనకు. జనం కూడా అన్ని రకాలు చూసూసిరాటుదేలారు. నిజాన్ని అబద్ధాన్ని కూడా అబద్ధంగా, మంచిని చెడ్డని కూడా చెడ్డగా, కుడిని ఎడవని కూడా కుడి,
గాయించడం, అన్నిటికీ కుడి ఎడంగా పోవడం, అవసరం ఒకటే అడుగుగా నడవడం, చూచిన దాన్ని చూడనట్టే పోవడం రివాజైపోయింది. లంచాలు రుసుముల స్థాయికి వచ్చి గౌరవ ప్రతిష్టలు గడించేసుకున్నాయి. సిఫార్సులు అధికారుల ఉత్తర్వుల హోదా గడించేసుకుని పబ్లికున పైమీద కండువా వేసుకు తిరగసాగాయి. ధర్మాసుపత్రి రంగునీళ్లు మందుల స్థాయిలో ఆయా స్థానాలను అలంకరించాయి. పరువు గలవారి పన్నుల బరువులు కూడా ఆ పన్నులే మిగతా బస్తాలు గంపలతోపాటు మోసే అవకాశం వచ్చింది. నిజమే, పన్నులనేవి ముందర అచ్చుకునే తాహతున్న వాళ్లనుంచి కిందికి దిగబాకి బీదాబిక్కీ మీద పడితే వాళ్లలాగా అట్టే కాలం ఇచ్చుకోలేరు. కాబట్టి క్రమంగా చిక్కి సగమవుతాయి. లోపాయికారీ రుసుముల వల్ల, నిపుణుల ఉపాయాల వల్ల మరింత చిక్కిశల్యమై చివరికి హరించిపోతాయి. పన్నులను పూర్తిగా రద్దు చేసే పద్ధతి అదే అన్న వాదం శాస్త్రమైంది. కాని దాందుంపతెగా ఆ తరం జనాభా మరికొన్నాళ్లు అలాగే ఉంటే, కొత్త సజ్జ పోగవకుండా ఉంటే ఆ ప్రకారమే జరిగేది. అందుకే సంతాన నిరోధం అవసరమంటారు. మొత్తానికి అక్కడ కథ అడ్డం కుర్రాళ్లు పెద్దాళ్లే గుసగుసలారంభించారు. న్యాయం, ధర్మం, నీతి, అవినీతి అంటూ పుస్తకాల మాటలు, కుర్రతనపు వాదాలు, చర్చలు ఆరంభించారు. లేనిపోని మాటలనగా అనగా వినగా ఉన్న పాతవాళ్లకు కూడా చిన్ననాటి ముచ్చటలు గుర్తుకొచ్చాయి. క్రమంగా పెద్దా చిన్నా కూడా ఏకమై ఈ ఊరి వరుస బాగులేదు అనుకునేదాకా వచ్చారు. 4 ఏళ్లాయి అక్కడ హయాము నడుపుతున్న జనస్వాములకు ఈ వరస నచ్చలేదు. ఈ ఊరి వరస ఏమీ బాగులేదని వాళ్లు అనుకున్నారు. ఎలక్షను దగ్గర పడుతోంది. పెద్దలంతా సభ జేరారు ఓ పెద్ద ఇంట్లో. లాభం లేదు. ఊరు చెడింది. చెప్పుడు మాటలు వినికట్టు దప్పింది. అవును, మనం ముసలి నక్కలంట. మొన్న మీటింగులో ఆ వెధవెవడో వాడు పబ్లిగా అనేశాడు. మీరు తర్వాత విన్లేదు గావున సభకొచ్చిన జనాభా కేకలు. ఆడ ఎవడు వింటాడు ఈ మీటింగు వెధవల మాటలు విన్లేక చస్తుంటే? జనం మాట కూడా ఎక్కడ వింటాం? మరే వాళ్ళు అదే మాట ఓల్డ్ బాండికూట్స్ అన్నారు. అంటే ముసలి పందికొక్కులని. అయ్యా ఈ గొడవలకేంగాని కర్తవ్యం ఆలోచించండి. ఈసారి చైర్మనుగిరికి అన్నాడొకాయన. నావల్ల కాదు అన్నాడు చైర్మనుగారు. అదే మీరే కాదు. ఈ మాటు మన ఎవరివల్లా కాదు. ఇప్పుడు మూడో పార్టీ ఒకటి అఘోరించిందా మరి? మరే వీళ్ళెక్కడొచ్చారండి మధ్య మన ప్రాణానికి? ఎడ్రసు తర్వాత కనుక్కుందాంగాని అసలు సంగతి ఆలోచిద్దాం. ఆలోచించి, వాదించి, తిట్టుకుని, మొత్తుకుని చివరికి రాజీ మార్గానికి వచ్చారు. ఈసారి పెద్దతరం వాళ్లెవరూ చైర్మనుకు నిలబడరాదని, నిల్చినా లాభం లేదని, ఎదటివాళ్లు మాంచి వయసులో ఉన్న చాకుల్లాంటి కుర్రాళ్లను నిలబెడుతున్నారు గాబట్టి తాము వాళ్లకన్నా చిన్నవాణ్ణి నిలబెట్టాలన్నారు. వాళ్ల భాషే మాట్లాడేవాణ్ణి, దాదాపు వాళ్ల సజ్ఞుతో కలిసి తిరుగుతుండేవాణ్ణి తేవాలన్నారు. వాళ్లు పొడిచేస్తామన్నవన్నీ మనవూ పొడిచేస్తామని అవేకాశమరి 4 ఘనకార్యాలు చేసవతల పారేస్తామని ప్రకటించాలన్నారు. చైర్మనుగారి బ్రదరు ఇందుకు అన్ని విధాలా తగ్గవాడన్నాడొక సభ్యుడు. మా వాడు ఒప్పుకోడు అన్నారు చైర్మనుగారు నవ్వి. బంధుత్వాలను బట్టి ఎన్నుకోవడం ఈసారికి వాయిదా వేద్దామన్నాడాయనే మరో క్షణం ఆగి. చుట్టమైనా దెయ్యమైనా ఎవడైనా మొత్తం మీద మన చెప్పుచేతల్లో ఉండేవాడు కావాలి కదా అన్నారింకొకరు. చివరికందరి దృష్టి సుబ్బారావు అనే కుర్రాడి మీదకు పోయింది అప్రయత్నంగానే. పంచకళ్యాణి లాంటి వాడన్నాడొకాయన. జనంతో కలివిడిగా ఉంటాడు. అబ్బా అతనంటే ప్రాణం పెడతారు. కొన్ని పేటల్లో పెట్టరు మరి. వాళ్లంటే అతను ప్రాణం పెడతాడు గదా. మరే వరద వాన కరువు కలరా అశుభం ఏవచ్చినా ఊరంతా సందడిగా తిరిగి చేతనైన సాయం చేస్తాడు. చేయిస్తాడు మరి. చేయించే దక్షతా సామర్థ్యమున్నాయి. అసలు మనవిప్పుడు ఎన్నుకోకబోయినా రేపో మాపో వాడే వస్తాడు పవరులోకి. శభాష్. ఇటు డబ్బు, అటు ప్రజ్ఞ పలుకుబడి కలిస్తే గెలుపు గ్యారంటీ అన్నారు చైర్మనుగారు. అతగాడిదే కాదు, మిగతా కౌన్సిలర్ల పోటీలో కూడా అతన్ని బట్టి మన ఆబోరు దక్కుతుంది. చివరికి అభ్యర్థి సుబ్బారావును ఖరారు చేసుకుని లోపాయికారీ తీర్మానం చేశారు. తర్వాత వారం రోజులు అతన్ని చేరదీసి ఆదరించి మంచీ చెడ్డా అడిగి, సాధక బాధకాలు బోధపరచి ఒప్పించాడు. మీవంటి పలుకుబడి గలవా రండదండలుంటే ఏడాది తిరిగేసరికి ఈ ఊరు రూపురేఖలే మారిపోతాయి. స్టేట్ గవర్నమెంటుతో పోట్లాడి కావలసిన స్కీములు శాంక్షన్ చేయించుకోవచ్చు అన్నాడు సుబ్బారావు. జోస్యం నిజమైంది. ఎలక్షనులో సుబ్బారావు గెలిచాడు. అతన్ని బలపరచినవారు గెలిచారు. విందులు వినోదాలు భారీ ఎత్తున జరిగాయి. చైర్మను ఎక్కడా కనపడ్డేమన్నాడొకాయన. సుస్థి ఏమో. అబ్బే మొహమాటమయుంటుంది. మరీ చిన్నవాడు కదా, సిగ్గుపడుంటాడు. అయినా కాపోయినా హోదా గలచోట కూర్చోవడం ప్రతి కుర్రవెధనకి నప్పుతుందాండి. ఎబ్బెట్టుగా ఉండదు. పోదురు ఎంత సిగ్గైతే మాత్రం టీ పార్టీలకి రాకపోతే ఎలాగయ్యా ఇలాటివాడింకేం చేస్తాడు చైర్మనుగిరి. ఈ మాట మర్నాటి నుంచి మరి కొందరు కూడా అన్నారు. మునిసిపలాఫీసులో వాళ్లు ఒళ్ళు బలిసి పొగరెక్కుతున్నారు. రాత్రి తెల్లవార్లు ఆఫీసు గదిలో దీపాలు వెలుగుతున్నాయి.
ఇలా దుబారా చేస్తే అయినట్టే అంటూ వీధుల వెంట తిరిగారు కొందరు. కాని తెల్లవార్లు చైర్మను ఆ గదిలోనే ఉన్నాడని, మేలుకొని ఉన్నాడని, పనిచేస్తున్నాడని వాళ్లకు తెలిసింది కాదు. తెలిసింతరువాత ముక్కున వేలేసుకున్నారు. తెల్లవార్లు ఆఫీసులో పనేవిటి కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుంది అన్నారు. నాకర్థం కావడంలేదు అన్నారు. చైర్మను వరస చాలామందికి అర్థమయ్యేసరికి కథ చాలా దూరం వెళ్ళిపోయింది. ధర్మాసుపత్రి తనిఖీ, డాక్టరుకు బదిలీ 2 రోజుల తేడాలో జరిపించాడు. కేసు సంగతి ఆలోచించి విరమించుకున్నాడు. కాంపౌండరును సస్పెండ్ చేయించాడు. కొత్త డాక్టరు, కొత్త మందులు, కొత్త పద్ధతులు చూస్తుండగా వచ్చేశాయి. కమిషనర్ సంగతి పూర్వాశ్రమంలోనే కొంత తెలిసి ఉన్నందువల్ల మిగతాది తెలుసుకుని ఆయన చేత 3 నెలల సెలవు పెట్టించేశాడు. పన్నుల శాఖల వారిని అందులోనే అట్నించిటో ఇట్నించటో జరిపించి ఒకరికి ఇంక్రిమెంటు, ఒకరికి వార్నింగు వంతున పంచిపెట్టాడు. పాత బకాయి పురాణాలు పైకి తీయించాడు. అకౌంట్ల మహాకవులకు సన్మానాలు చేయించాడు. 4 ఏళ్లనాటి ఎలక్షనుకు చేసిన వాగ్దానాలు తీయించి గత 3 ఏళ్లవి పరిశీలించి ఒక్కొక్కటి పనులు ఆరంభం చేశాడు. రాజవీధిలో, చౌకు దగ్గర, బజారులో లేచిన ఎనోక్రోచ్మెంట్ దుకాణాలను తీయించి వారికి వసతులు చూపించాడు. పాలు, వాటిలో పాపాలు బేరీజు వేయించాడు. ఇన్కమ్ టాక్సు వాళ్లకి మాట సాయం చేశాడు. ఇళ్ళు వాకిళ్ళు చూసి పన్నులు తిరగతోడించాడు. మునిసిపల్ మార్కెట్ని, మిగతా 20 దుకాణాల మీద రసీదుగల అద్దెలు ఏర్పాటు చేయించాడు. ఈ యజ్ఞం జరుగుతుండగానే ఆరంభించిన కొత్తలోనే ఊళ్ళో పెద్దల్లో తన పెద్దలకు ముళ్ళు, సూదులు గుచ్చుకోవడం వారు సుతారంగా అయ్యో అమ్మో అనడం గమనించాడు. పాత చైర్మనుగారిని, మరిద్దరి పెద్దల్ని పెద్దరోడ్డు సంగత్ వంతెన సంగతి కనుక్కుందుకని రాజధానికి పంపించి అది అయ్యేదాకా రావద్దని మంచి మాటలతోనే కట్టడి చేశాడు. అయినా వాళ్లు నెల్లాళ్లు తిరిగేసరికి ఎక్కడ పనులక్కడ వదిలి తిరిగి చక్కా వచ్చారు. అక్కడి ఉదంతం నివేదించే నిమిత్తం ఒక ఎమర్జెన్సీ మీటింగు వెయ్యమన్నారు. 3వ నాడు సాయంత్రం మీటింగ్ అయింది. మాజీ చైర్మనుగారు లేచి తమ నివేదిక తరువాత అందజేస్తామని, ముందర ఈ పురపాలక సంఘ పరిపాలన సంబంధంగా ఏర్పడ్డ విపరీత పరిస్థితుల దృష్ట్యా, వీటి గురించి రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిన ఫిర్యాదుల మహజర్ల దృష్ట్యా తమ నివేదికపై చర్చ వాయిదా వేయాలని కోరారు. అడ్జర్నమెంట్ మోషన్ ఆమోదం పొందింది. ఉత్తర క్షణంలో ఆయనే, కొత్త చైర్మనుగారు పరిపాలనలో అనుభవం చాలని వారైనందువల్ల పనులన్నీ గందరగోళం అయిపోయాయని చెప్పి, కొన్ని కారణాలు టూకీగా వివరించి, చైర్మను సుబ్బారావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. అట్టే చర్చ లేకుండానే తీర్మానం నెగ్గిపోయింది. సుబ్బారావు మళ్లీ ప్రజల్లో పడ్డాడు. సుబ్బరాజా, ఇదీ కథ. మరి అంత ధాటిగా, సూటిగా పనులు చక్కబెట్టి ప్రజోపయోగ కార్యాలు అన్నీ చేసి, పురపాలక సంఘం రాబడి పెంచి, బకాయిలు తగ్గించి, ఆస్పత్రి బాగుచేసి ప్రజల్ని సంతోషపెట్టినవాడు, అదిన్నీ కొద్ది నెలలలోనే అసమర్థుడనిపించుకుందుకు కారణం ఏమిటి? అతని మీద అవిశ్వాస తీర్మానం తెచ్చి ఎందుకు పడదోశారు? చెప్పు అన్నారు రెడ్డిగారు. అందుకే, అన్న పనులన్నీ చేసినందుకు. ఎలక్షనులో 1,00,000 చెప్తారు కాని చెప్పినవన్నీ చెయ్యడం తెలివి తక్కువ తనమే. ఏ పని చెయ్యకుండా పదవిలో ఉండడమే సమర్థుడి లక్షణం. సుబ్బారావు అసమర్థుడు కాబట్టి, చెప్పిన పనులన్నీ చేసి అయిన వాళ్లకు హాని చేశాడు అన్నాడు సుబ్బరాజు. రామిరెడ్డిగారు లేచివచ్చి సుబ్బరాజు భుజం తట్టి, శభాష్ వృద్ధిలో వస్తావు అన్నారు. సుబ్బరాజు లేచి నిలబడ్డాడు. రేపురా అన్నాడు రెడ్డిగారు. 2 వేట కథ. మర్నాడు సుబ్బరాజు వచ్చి కూర్చోబోతుండగానే రామిరెడ్డిగారు కథ ఆరంభించారు. అనగనగా ఓహ రాజ్యంలో ఓహ తిరుపతయ్య ఉండేవాడు. కొంచెం పొగరు మోతుబరి. ఓహ మారాయన ఆ ఊరి ఇస్కూలు మీదికి షైరెళ్లాడు. అక్కడ వీర్రాజని ఒక మేస్టరు పిల్లలకు ఆటలైబుతూ ఒకణ్ణి దెబ్బ వేశాడు. తిరుపతయ్య అది చూసి అదేవిటని మేస్టర్ని గద్దించాడు. మజ్జన్ని కేవిటన్నాడా మేస్టరు. తిరుపతయ్య మండిపడ్డాడు. వయసు మీదున్నాడేమో ఆ మేస్టరు గ్రిమ్మని లేచాడు. తిరుపతయ్య జబర్దస్తీగా ముందుకురికి వీర్రాజు దవడమీద సాచి కొట్టాడు. దిమ్మ తిరిగిపోయింది. మాటకు మాట ఎదురాడాడు గాని దెబ్బకు దెబ్బ కొట్టే జబ్బపుష్టి లేదు వీర్రాజుకు. గుడ్లనీరు గక్కుకుని జమా జట్టీలా ఉన్న తిరుపతయ్య కేసి చూస్తూ నిలబడిపోయాడు. ఇదంతా ఆయన్ను వలసిన ఓ పంతులమ్మ కంటబడింది. ఆవిడ లబోదిబోమని నలుగుర్ని పిలిచింది. రసాభాసయింది. ఏదో పాడుకూత గూసుంటాడు, లేకపోతే తిరుపతయ్య వంటి పెద్దమనిషి ఉత్త పుణ్యానికి చేయి చేసుకుంటాడా అన్నాడొక పెద్ద. తిరుపతయ్య ఆ ముక్క దొరకబుచ్చుకుని మర్నాలుగు కల్పించి గొడవ చేశాడు. 4 రోజులు చర్చలు జరిపాక ఇంత పొగరుమోతు మేస్టరుంటే పిల్లల్బెడిపోతారని చెప్పి అతన్ని తీసేశారు పనిలోనుంచి. ఆ రోజున వీర్రాజు పగబట్టాడు తిరుపతయ్య మీద. ఓ రోజున నీకు ఉద్యోగం పోగొడతా జూడు అని పట్నం వెళ్లి అష్టకష్టాలు పడి ప్రైవేట్లు చెప్పుకుంటూ పైకి చదివాడు. 4 ఏళ్ల తర్వాత ఉద్యోగం సంపాదించాడు. రెవెన్యూ ఆఫీసులో చేరి తిరుపతయ్య పొలాల మీద చెక్కింగుకొచ్చి నానా అల్లరి పెట్టాడు. ఇతను వీర్రాజు ఊహ తెలిసి,
నీ పనిచెబుతానుండని ఫిర్యాదులు రాశాడు. పని జరగలేదు. ఇలా కాదెవారమని ఊళ్ళో నిర్వాకం తండ్రి నెత్తినబడేసి పట్నం వెళ్లి లంచాలు పెట్టి ఆ ఆఫీసులోనే ఉద్యోగం సంపాయించాడు. వీర్రాజు జాగ్రత్తపడి డిపార్టుమెంటు పరీక్షలు పాసై పై అధికారిగా వచ్చి తిరుపతయ్యను మన్యం బదిలీ చేయించాడు. ఇంకో రెండ్లకు అక్కడ తనిఖీకి వెళ్లి అతన్ని డిస్మిసు చేయించడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తిరుపతయ్య భయపడి సెలవు పెట్టి, సెలవు తీరేసరికి మరో ఆఫీసుకు వేయించుకున్నాడు. వీర్రాజు కొద్దికాలంలోనే అక్కడ ఆఫీసరుగా వెళ్లాడు. ఇది పనిగాదని తిరుపతయ్య ఉద్యోగం వదులుకుని చిన్న వ్యాపారం పెట్టాడు. వీర్రాజు టాక్సు ఆఫీసరుగా తయారయ్యాడు. తిరుపతయ్యకి విసుగేసి ఇంటికెళ్లాడు. ఈడనే ఉంటే సరిగదా వాడెక్కడొస్తాడని అన్నదమ్ములన్నా వినక, వాణ్ణి నిభాయించి నిలబెడతానని పంతంబట్టి తన వాటా భూములు తెగనమ్మి అంకినంత అప్పుజేసి పట్నం వెళ్లి పెద్ద పరిశ్రమ పెట్టాడు. బాగా డబ్బు గడించి, పలుకుబడి సంపాయించాడు. వీర్రాజు ఉద్యోగం వదులుకుని, ఆ ఫ్యాక్టరీలో వర్కర్ల చేత యూనియన్ కట్టించి నాయకుడయ్యాడు. అతను ఏ అఘాయిత్యం చెయ్యకపోయినా తిరుపతయ్య భయపడి మునిసిపల్ ఎలక్షనుకు నిలబడి చైర్మనుగా ఎన్నికయ్యాడు. అతంతో పోటీగా వీర్రాజు నిలబడి ప్రతిపక్షంలో కౌన్సిలర్ అయ్యాడు. అతని బాధలు పడలేక దినదిన గండాల్లాంటి ఛార్జీలు, తీర్మానాలు తట్టుకోలేక తిరుపతయ్య పైకి జరిగాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 4 ఏళ్ల తర్వాత వీర్రాజు అంత పని సాధించేసరికి తిరుపతయ్య మినిస్టర్ అయి కూర్చున్నాడు. సుబ్బరాజా, ఇప్పుడు చెప్పు. ఓ ఏడాది తిరిగేసరికి మొత్తం మీద వీర్రాజు పగ సాధించాడు. తిరుపతయ్య పరుగుదీసి, పరపతి తిరుపతి కంపించి మినిస్టరు గిరికి రూకులు చెల్లేలా చేశాడు. ఎలా చేశాడంటావు? ప్రతిపక్షంలో చేరి దరాప్తులు చేసి దుమ్మెత్తిపోశాడా? ఆరోపణలు తెచ్చి నిరూపించాడా? పత్రిక పెట్టి ఏకి వదిలిపెట్టి పరుగు తీశాడా? ఎమ్మెల్యేలందరినీ మాయజేసి అవిశ్వాస తీర్మానం తెప్పించాడా? చెప్పు చూద్దాం అన్నాడు రామిరెడ్డిగారు. ఇవేవీ కాదు. ఈ విద్యకి ప్రతి విద్యలు తిరుపతయ్యకు తెలిసుంటాయి. వీర్రాజు తిరుపతయ్య పార్టీలోనే చేరి, అతనితోనే నేస్తం కట్టి, అన్నిటికీ వంతపాడిని అంతవాడు లేడని మెరమెచ్చులు పలికి, పొగడ్తతో నమ్మించి ఉచ్చులో పడేస్తుంటాడు. పొగడ్తలకు పడని వాడుండడు కదా అన్నాడు సుబ్బరాజు. రామిరెడ్డిగారు తృప్తిగా నవ్వి, రేపురా అన్నాడు. మర్నాడు సుబ్బరాజు వచ్చి కూర్చుని ఏదో చెప్పబోయే వరకు రెడ్డిగారతన్నిచ్చే సైగతో వారించి, ఈ కథ విప్పు ముందు అన్నారు హుందాగా. రెడ్నాయుడు కొడుకు రావి శెట్టి కూతురు మీద మనసు పడి, మనువాడతానని ప్రతిజ్ఞ పట్టి, తలగట్టుకు పడుకున్నాడు. తండ్రి ఎంత చెప్పినా వినలేదు. గత్యంతరం లేక నాయుడోనాడు శెట్టి భవంతికెళ్ళి మెల్లిగా విషయానికి కదలేశాడు. శెట్టి విరగబడి నవ్వాడు. ఓర్ల సంకరమ్మాటటుంచి, అసలు నా అంతస్తేటి, నీయంతరవేటి? ఆడేదో కుర్రకుంకడిగాడే అనుకో నివ్వెట్టా వచ్చి నన్నడిగావు. ఇదేం జరిగేదనేనా నీ ఊహ? ఆవటాని దులిపేశాడు. మాటా వచ్చింది. నీ కథ నాకు తెల్లా. నువ్వు మినిస్ట్రుగారి మేనల్లుడి కోసం ఎగబట్టంలేదా? అది నీకు పయ్యంతస్తుగాదా? నేనే మినిస్ట్రనైతే నివ్విట్టా మాట తూలేవోడివా? ఇష్టం లేదనక ఇయన్నీ ఎందుకెత్తుతావు? అని ఎదురు దిరిగాడు రెడ్నాయుడు. శెట్టి పగలబడి నవ్వి, నువ్వు మంత్రివైతేనే రాజునవుతా దానికేటిలే అన్నాడు. అవుతా వెందుకవ్వు? ఈ ఊరు పంచాయతీగా ఏడిసినన్నాళ్లు రాజువి నువ్వుగా కింకెవరు? అదీ చూద్దారెన్నాళ్ళో అన్నాడు నాయుడు ఉక్రోషంగా. శెట్టి జవాబు కూడా చెప్పలేదు. పద్దులు చూసుకుంటూ కూర్చున్నాడు. రెడ్నాయుడు ఈ పరాభవం తట్టుకోలేకపోయాడు. కుర్రతన అప్పౌరుషం కమ్ముకుచ్చేసింది. లేచి గుమ్మందాకా వెళ్లి వెనక్కి తిరిగి, నీ కళ్ళెదుట నేను మినిస్త్రవపోతే ఊరు మునిసిపార్టీ అయినంతొట్టు అన్నాడు. నా కంఠంలో పానవుండగా అంత పంజరగా దన్నాడు శెట్టి. చూడవుతానో కానో అన్నాడు నాయుడు. నీ సంగతి నాకేటి మద్దనా? మున్సిపాల్టీ మాట అవుగుతున్నా, కావలిస్తే ఊరు చుట్టూ కందకం తవ్వించి కోట గోడలు కట్టేసి పెరక్కుండా చేస్తాగాన్. మున్సిపాల్టీ జేయనివ్వను అన్నాడు శెట్టి. మాట శాంతం వినకుండానే వెళ్ళిపోయాడు నాయుడు. విశ్వామిత్రుడిలా తాను ఓ ప్రతిజ్ఞ పట్టాడు మినిస్టర్ అనిపించుకోవాలని.